గత 2.5 సంవత్సరాలుగా కన్యారాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది, అత్యద్భుతంగా ఉంటుంది అని జ్యోతిష్ శాస్త్రజ్ఞులందరూ కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. మీరు కూడా ఆ యొక్క సోషల్ మీడియాలో అంతా చూసుకుని మీరు చాలా ఆవేశపడ్డారు, చాలా సంతోషపడ్డారు. తర్వాత అనుభవంలోకి వచ్చేటప్పటికి అనేక రీతులైనటువంటి సమస్యలు మీరు ఎదుర్కోవటం అనేటువంటిది జరిగింది. ఎంచేతనంటే దానికి ప్రధానమైనటువంటి కారణం గ్రహస్థితులే. ఈ గ్రహస్థితులు ఎలాగున్నప్పటికీ కూడా మీ యొక్క అనుభవాలు మాత్రం అదొక రకమైనటువంటి విషాదంలో గడిచిపోయింది, అప్పుడప్పుడు వినోదంలో కూడా గడిచిపోయింది. ఇలా ఉన్నటువంటి పక్షంలో మరి ఈ గ్రహస్థితులు ఏంటి, ఈ కన్యారాశి వాళ్ళకి ఈ 2.5 సంవత్సరాలుగా ఎందుకు అనేక పరీక్షలకు మరి ఎదురు కావాల్సి వచ్చింది, ఎందుకు ఒడిదొడుకులు వచ్చాయి, ఎందుకు మన యొక్క పరిస్థితులు ఒక్కొక్క రోజుకి దిగజారిపోతూ ఉండడం అనేటువంటిది జరిగింది. ఇదంతా కూడా ఒక ప్రశ్న అనేటువంటిది ఎప్పుడూ మీ మైండ్లో ఉంటూనే ఉంటుంది. మరి జ్యోతిష్యులు ఇంత గొప్పగా చెప్పారు కన్యారాశులు వాళ్ళకి, ఎందుకంటే ఈ శనైశ్వరుడు కుంభరాశిలోకి వచ్చేసాడు, షష్టమంలో ఎప్పుడైతే వచ్చాడో అద్భుతంగా ఉంటుంది, ఆ తర్వాత గురువు మాత్రం భాగ్యస్థానంలో ఉన్నాడు, ఇవన్నీ చెప్తూ వచ్చారు. కానీ అలాగే జరిగిందా అంటే అలా జరగలేదు. కొంతవరకు మేలు జరిగింది, కానీ ఎంతో జరిగిందా అంటే జరగలేదు. కొంతమంది మీకు ఏం చెప్పారంటే కన్యారాశి వాళ్ళకి ఇంకేముంది, కోట్లు సంపాదించేస్తారు అని అన్నారు. మరి మీరు సంపాదించారా? మీ దగ్గర ఇప్పుడు కోట్ల రూపాయలు ఉన్నాయా, మీ బ్యాంకుల్లో మూలుగుతున్నాయా అని మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే కోట్లు లేవు, మీ జీవితంలో తూట్లే పడ్డాయి. అవునా కాదా? ఎందుకు ఇలా జరిగింది? కారణం ఏమిటి? మీ జాతకాలని ఒక్కసారి పరీక్షించుకోండి. అందరి జాతకాలు ఒకలాగే ఉండవు, ఒక్కొక్కరి జాతకం ఒక్కొక్కలాగా ఉంటుంది. కన్యారాశి వాళ్ళలో కొంతమంది మాత్రమే బాగుపడ్డారు. ఎంతోమంది అనేక రకాలైనటువంటి సమస్యలను ఎదుర్కొని ఇంకా సతమతమయ్యేటువంటి పరిస్థితులే ఉన్నాయి. ఇది మీరు అర్థం చేసుకోవాలి మొట్టమొదట. ఇకపోతే ఇక లాభం ఏమిటి, నష్టం ఏమిటి అని కనుక తీసుకుంటే మీకు లాభం కలిగింది కేవలం 30%. అదృష్టం అనేది కలిగింది 30%. దురదృష్టం అనేది మిగతా 70%. మీరు బాధాకరమైనటువంటి జీవితాన్నే అనుభవించారు. అవునా కాదా? ఒక్కసారి మీ యొక్క జీవితాన్ని వెనక్కి తిరిగి ప్రశ్నించుకోండి, ఒక్కసారి ఆలోచించి చూడండి. అయితే ఇంకా ఆందోళన పడాల్సినటువంటి అవసరం మీకు లేదు. మరికొద్ది రోజులు అంటే 29వ తేదీ మార్చి 2025 వరకు వేచి ఉండండి. నిరాశపడకండి, ఎట్టి పరిస్థితుల్లోనూ డిప్రెషన్కి లోను కాకండి, మానసిక క్షోభను దయచేసి అనుభవించకండి. మనకి మున్ముందు బాగుంటుంది అని మాత్రం మీరు తెలుసుకోండి. మొట్టమొదట కన్యారాశి వారికి ఏదైనా ఒక సమస్య వస్తే గనక చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతారు. అయ్యో ఇలా జరిగిందే, ఇలా జరుగుతుందే, ఎట్లాగా అని సతమతమైపోతూ ఉంటారు. ఈ యొక్క సమస్య నుండి ఎలా బయటపడతామా అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటారు. అవును కదా? ఎందుకంటే కన్యారాశి చాలా సున్నితమైనటువంటి మనసు కన్యారాశి వాళ్ళది. కన్యారాశికి అధిపతి ఎవరైనటువంటి బుధుడు ఎవరైతే ఉన్నారో కన్యారాశిలో ఉంటే మాట చాతుర్యం ఉంటుందేమో, కానీ చేతలలో కనుక చూస్తే పౌరుషంగా మాత్రం ఉండేటువంటి అవకాశాలు లేవు. ఎక్కువ కన్యారాశి వాళ్ళు మంత్రులు అవుతారు అంటారు, అంటే సలహాదారులుగా ఉంటారు వీళ్ళు. కానీ మన స్వంత జీవితాలకు కనుక తీసుకున్నట్టయితే మీ సలహాలు మీకే పనికిరావు. అలా జరుగుతుంది. ఎత్తిటి వాళ్ళు ఎత్తిపడిస్తే మీరు చాలా సున్నితంగా బాధపడుతూ ఉంటారు. ఎవరితోనూ చెప్పుకునేటువంటి పరిస్థితి కూడా మీ కన్యారాశి వాళ్ళకు ఉండదు. మీ మనస్సు అలాంటిది, చాలా సున్నితమైనటువంటి స్వభావం. ఇకపోతే నేను చెప్పినట్టుగా మార్చి 29వ తేదీ 2025 సంవత్సరం నుంచి మీ పరిస్థితులు మారబోతున్నాయి. ఎందుకు మారతాయంటే మీలో విపరీతమైనటువంటి ఒక ఆకర్షణ అనేది పెరగబోతుంది. మీ యొక్క బుద్ధి జ్ఞానం అనేది చాలా అద్భుతమైనటువంటి రీతిలో మరి ద్విగుణీకృతం అవ్వబోతోంది. కారణం ఏంటి?
కారణం ఏంటంటే మీనరాశిలోకి 7 గ్రహాలు చేరటమే. ఈ గ్రహాలు ఏమిటి కనుక మనం ఒక్కసారి పరీక్షించుకున్నట్టయితే నేను చెప్తున్నాను చూడండి. ఒక్కొక్క గ్రహము మీ లోపల ఒక్కొక్క రకమైనటువంటి ఆ ఎలక్ట్రిసిటీని క్రియేట్ చేస్తుంది, ఆ మ్యాగ్నెటిజంని క్రియేట్ చేస్తుంది ఆ తేదీ నుంచి. మరి శనైశ్వరుడు మీకు ఏం క్రియేట్ చేస్తాడు? డిసిప్లైన్, అంటే ఒక రకమైనటువంటి క్రమశిక్షణ. రేపు చూద్దాంలే, రేపు చేద్దాంలే అన్నటువంటి ఏదైతే ఆలస్యంగా పనులు మొదలు పెట్టడం ఏదైతే ఉంటుందో మీరు అది వదిలేస్తారు. ఇక మీరు వెంటనే ఆలోచించాము, ఇప్పుడే ఈ క్షణమే మనము పనిని ప్రారంభించాలి, చాలా కఠినంగా పనిచేయాలి, లేకపోతే లాభం లేదు అనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చి క్రమశిక్షణతో మీరు మూవ్ అవ్వటం అనేది జరుగుతుంది. మరి రవి వల్ల ఏం జరుగుతుంది? మీలో జ్ఞానం అనేది బాగా పెరిగిపోతుంది, అర్థమైపోతుంది. ప్రపంచం ఏమిటి, నేనేమిటి అని మీరు అర్థం చేసేసుకుంటారు. మరి బుధుడి వల్ల ఏం జరుగుతుంది? బుద్ధి పెరిగిపోతుంది. ఎలా ఈ సమస్యను నేను ఎలాగా దాటేయాలి, ఎలా ఈ సమస్య నుండి బయటపడాలి, ఆ ఆలోచనలు స్పాంటేనియస్గా మీకు రావడం మొదలవుతుంది. ఆ తర్వాత నెప్చ్యూన్ ఉంటాడు. ఎంత నీటిలో సముద్రం మధ్యలో ఉన్నప్పటికీ కూడా ఎలా ఈదుకుని ఒడ్డుకు చేరాలి అన్నటువంటి ఆలోచన మీకు వచ్చేస్తుంది. శుక్రుడు ఉంటాడు. ఎంత కఠినంగా ఉన్నప్పటికీ కూడా ఎంత ఆనందంగా, ఎంత ఆకర్షణీయంగా ఈ పనిని నేను పూర్తి చేసుకోవచ్చు అనేటువంటి ఆ విలువలు తెలుసుకుని కళాత్మకంగా దాన్ని పూర్తి చేసుకునేటువంటి పరిస్థితులకి మీరు వచ్చేస్తారు. లగ్జరీ అనుభవిస్తూ ఉంటారు, కష్టపడతారు, ఆలోచిస్తారు, వెంటనే చేద్దాం అనుకుంటారు, చేసేటువంటి బుద్ధి మీకు కలుగుతుంది. ఇలాంటి పరిస్థితి ఈ కన్యా రాశి వారికి ఏర్పడుతుంది. తర్వాత రాహు ఉంటాడు. రాహు ఏంటనంటే మీకు దక్కించుకోవాలన్నటువంటి మొండితనము, ఆ ధైర్యము మీకు కలుగుతుంది. ఎట్టి పరిస్థితిలో నేను అనుకున్నది సాధిస్తాను అనేటువంటి ఆ మొండితనం అనేది పెరిగిపోయి మీ యొక్క డెస్టినీకి చేరటానికి మీరు ఖచ్చితంగా అడుగులు ముందుకు వేస్తారు అని చెప్పచ్చు. ఇక గురువు వల్ల ఏం జరుగుతుంది? గురువు ఎక్కడ ఉన్నాడు? తారస్ అంటే వృషభంలో ఉన్నాడు. ఏం చేస్తాడు మీకు అంటే గౌరవము అనేటువంటిది ఎలా దక్కించుకోవాలి, నేను ఇన్ని గ్రహాల యొక్క ఈ యొక్క పవర్ని నేను పొందానే, ఇక గౌరవం ఎలా దక్కించుకోవాలన్నటువంటి ఆలోచనలో మీరు 10 మందితో ఎలా ప్రవర్తించాలో మీకు అర్థమైపోయి ఆ గౌరవాన్ని దక్కించుకునేటువంటి ప్రయత్నంలోనే ఉంటారు. కుజుడు ఎక్కడ ఉన్నాడు? మిథున రాశిలో ఉన్నాడు ఆ రోజు నాటికి. అప్పుడు ఏం జరుగుతుంది? కన్యారాశినే చూస్తారు. వీళ్ళందరూ కూడా కన్యారాశినే చూస్తున్నారు. కాబట్టి మీలో ఏం జరుగుతుందనంటే ఆ దృఢత్వం, ఆ మిలిటరీ అనేటువంటి ఆ ఆర్డరుని మీరు ఖచ్చితంగా అమలు పరిచేటువంటి విధానంలోకి మీరు వెళ్ళిపోతారు. యుద్ధమే అని పోరాడేటువంటి ఆ పటుత్వం మీకు కలుగుతుంది. మీకు ఎముకల్లో బలం కలుగుతుంది, బుద్ధి బలం కలుగుతుంది, జ్ఞాన బలం కలుగుతుంది. అన్ని రకాలైనటువంటి ఆ జ్ఞాన సంపత్తి ఎప్పుడైతే మీకు దొరుకుతుందో 29వ తేదీ మార్చి 2025 సంవత్సరం తదుపరి మీరు ప్రాక్టికల్గా జయించేటువంటి ఇంట్లోకి మీరు వెళ్ళిపోతారు. ఆ కార్యక్రమంలోకి మీరు వెళ్ళిపోతారు, సాధిస్తారు కూడా, ఖచ్చితంగా సాధిస్తారు. 2025 డిసెంబర్ 31వ తేదీ వరకు మీరేమనుకున్నారో అది సాధించుకుంటారు, మీరేం పొందాలనుకుంటున్నారో అది పొంది తీరుతారు. అయితే అందరూ నా అంటే కాకపోవచ్చు, కనీసం 80% జనం ఖచ్చితంగా పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఇకపోతే మీ జాతకం ఒక్కసారి పరీక్షించుకొని ఏమైనా ఏ గ్రహానికి సంబంధించినదైనా లోటుపాట్లుంటే ఒక్కసారి సరి చేసుకోండి. అందువల్ల ఏమవుతుందనంటే నేను ఇప్పుడు చెప్పినవన్నీ కూడా 100% మీరు పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. ఆ పరిహారాలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో కొంత పర్సంటేజ్ తగ్గుతుంది, అంటే 10-20% తగ్గవచ్చు. అయితే ఆ పరిహారాలు ఏమిటి? భక్తి మార్గమా? మరి ఏ మార్గం? భక్తి అనేది మీరు చేసుకునే యథావిధిగా మీ కులదైవం ఎవరో, శ్రీ మహావిష్ణువు, లేకపోతే మరి శనైశ్వరుడు, ఆంజనేయ స్వామి, ఎవరైతేనేమి మీ పూజలు మీరు చేసుకోండి. కానీ ఖచ్చితంగా మీకు చాలా బలహీనంగా ఉన్నటువంటి శుభకరమైనటువంటి గ్రహాల యొక్క రత్నాలు ధరించి తీరండి. ఖచ్చితంగా మీకు ఎనర్జీ అనేది పెరిగి తీరుతుంది. అది మీకు చెప్తున్నాను. అంటే నేను చెప్పిన దాన్ని ఏం చేస్తారంటే మీకు గ్రహాల వల్ల లభించేటువంటి ఉపయోగాలని మీరు సంపూర్ణంగా అనుభవించేటువంటి పరిస్థితికి మీరు వస్తారని నేను గట్టిగా మీకు చెప్తున్నాను. మీరు అలా ఆచరించండి. కన్యా రాశి వారికి 2025 మార్చి చివరి నుండి కూడా
బాగుందని నేను ఖచ్చితంగా చెప్తున్నాను. ఎంజాయ్ చేయండి. తెలిసిందిగా సెలవు, మరి ఉంటాను. నమస్కారం. జ్యోతిష్య మహర్షి డాక్టర్ ఆర్ఎంపి శెట్టి గారు ప్రపంచ ప్రఖ్యాతి పొందిన వేద విజ్ఞాన జ్యోతిష్య రత్నశాస్త్రవేత్త. 40 సంవత్సరాల అనుభవంతో వీరు చెప్పిన సంఘటనలు రుజువై విస్తుపోయేలా చేశాయి. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓరియంటల్ హెరిటేజ్ కలకత్తా, అమెరికా ఆస్ట్రాలజర్స్ ఫెడరేషన్ USA వీరిని గౌరవ డాక్టరేట్ తో సత్కరించాయి. దేశ విదేశాలలో పలు రంగాలలోని ప్రముఖులు వీరి సలహాలు పొంది ఉన్నారు. వివరాలకు 9014378474 9618600074.